హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఎగ్స్తో పన్నీర్ క్యూబ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఎగ్స్ని అయితే ఇలా ఒక గిన్నెలో ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ని ఇలా దీంతో బాగా బీట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ గరం మసాలా యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటన్నింటినీ లంప్స్ ఏవి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 గిన్నెలు అయితే తీసుకున్నాను నేను. అవి ఇలా ఒకదానిలో ఒకటి ఫిట్ అయ్యేలాగా ఆవిరి కోసం పైనది కింద దాంట్లో వాటర్ వేయడానికి ఇలా పైన తీసుకున్న గిన్నెకైతే గీ అప్లై చేస్తున్నాను. గీ అప్లై చేసేసుకొని సైడ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ దాన్ని కింద పెట్టాల్సిన వాటర్ వేసుకోవాల్సిన గిన్నెలోకి 1/2 వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ తీసేసుకొని దీనిపైన ఈ ఎగ్ది వేసుకున్న గిన్నె పెట్టేసుకొని దీనికి ప్లేట్ మూసేసుకుంటున్నాను. కరెక్ట్గా ప్లేట్ కవర్ అయ్యేది తీసుకోవాలి, ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా కరెక్ట్గా సెట్ అయ్యే గిన్నెలో అండ్ ప్లేటే తీసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు దీనిపైన నేనైతే వెయిట్ పెడుతున్నాను. అదే ఆవిరి బయటికి వెళ్ళకుండా త్వరగా కుక్ అవ్వడానికి ఇలా పెట్టేసుకొని దీన్నైతే 15 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతాయి అవి. ఇలా ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటున్నాను. ఇంకా అయితే ఉడకలేదు ఇది. నేను గరం మసాలా వేసుకున్నాను కాబట్టి అదంతా పైనకి వచ్చేసింది. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనే గరం మసాలా యూజ్ చేశాను. కావాలంటే దాన్ని వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు తీసి నేనైతే ఒక స్పూన్తో ఇది ఉడికిందా లేదా చెక్కింగ్ కోసం అయితే ఇలా చెక్ చేస్తున్నాను. స్పూన్కి అంటుకోకుండా వస్తుంది కదా, ఉడికినట్టే ఇది. ఇప్పుడు దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దింపేసుకోవడమే. ఇలా ఈజీగా ఎగ్స్తో పన్నీర్ అయితే చేసేసుకోవచ్చు క్యూబ్స్ లాగా. ఇలా దింపేసేసుకొని నేనైతే ఫస్ట్ దీని సైడ్లు కట్ చేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే అనుకుంటే నీట్గా వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత అతుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా దింపిన వెంటనే చేస్తున్నాను. ఇప్పుడైతే వీటిని ఇలా డైమండ్ షేప్లో లేకపోతే క్యూబ్స్ లాగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. ఈ క్యూబ్స్తో నెక్స్ట్ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను కర్రీ ఎలా చేసుకోవాలో. ఈ వీడియోలో అయితే ఎగ్స్ నుంచి పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఇంకొక వీడియోలో కర్రీ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.